బహిరంగ వేదికపై చర్చకు రమ్మంటే వస్తున్నటువంటి మాతో చర్చించేటువంటి దమ్ము లేదు. సో పిరికి పందలుగా ప్రభుత్వ పెద్దలున్నారు, మంత్రులున్నారు అంటూ కూడా కేటీఆర్ చాలా సీరియస్ కామెంట్స్ చేయడమే కాకుండా అవసరమైతే దీనిపైన మళ్ళీ చర్చకు సిద్ధమే. అప్పుల విషయంలో అసెంబ్లీ పెట్టండి, ప్రత్యేక సమావేశాలు పెట్టండి, ఒకరోజు కావాలంటే మాకు గంట సమయం ఇవ్వండి, మీరే 4-5 గంటలు మాట్లాడుకోండి, ఏదేమైనా ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి అని మాట్లాడుతూనే అప్పుల విషయంలో చర్చకు సిద్ధమంటున్నారు. మాతో మాట్లాడడానికి మంత్రులు పారిపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరితే ఆ సవాళ్లకు రెస్పాండ్ అయ్యి సవాల్ని స్వీకరించి వచ్చి మాట్లాడతాం, ఆధారాలు చూపిస్తామంటే గన్ పార్క్ దగ్గర నుండి సవాల్ చేస్తారు. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరితే గన్ పార్క్కు పోలీసులతో అరెస్ట్ చేపిస్తారు. తెలంగాణ భవన్కే వస్తా అంటారు. మీడియా ముందే మాట్లాడదామంటే ఇక్కడ నుంచి మళ్ళీ గన్ పార్క్కు రమ్మంటారు. సో దీనిపైన జూపల్లి కూడా మాట్లాడారు. బావొక దగ్గర బావమరది ఒక దగ్గర ఎందుకు, ఇద్దరు గన్ పార్కే రండి అని చెప్పేసి. సో గన్ పార్క్ బయలుదేరిన హరీష్ రావును ప్రభుత్వం అరెస్ట్ చేసింది, పోలీసులు అరెస్ట్ చేస్తారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు నమస్తే. నమస్తే. పారిపోతుంది ప్రభుత్వం, పారిపోతున్నారు మీ మంత్రులు, సవాల్ విసిరింది మీరే, ఆ సవాల్కు రెస్పాండ్ అయింది ప్రతిపక్షం. సో ఈరోజు హరీష్ రావును అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ప్రతిపక్షాన్ని తట్టుకునే ధైర్యం లేదా, దమ్ము లేదా అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే సార్ ఈరోజు ధైర్యం గురించి, దమ్ము గురించి తారక రామారావు గారు మాట్లాడొద్దు, నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే నిజంగా అంటే ఇంతకుముందు స్క్రీన్ పైన మనం చూసినప్పుడు కూడా తారక రామారావు ఎంత అవివేకంగా మాట్లాడుతున్నారో, ఎంత అజ్ఞానంగా మాట్లాడుతారో అర్థమవుతుంది. చిట్ట చివరిగా మన స్క్రీన్ పైన తారక రామారావు గారి క్లోజింగ్ స్టేట్మెంట్స్లో ఎండ్రింగ్ దాగి సావమంటారా అని, లేని ఆలోచనలు కల్పిస్తున్నారా అని ఒక వ్యాఖ్యను వాళ్ళు వాడి రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చగొడుతున్నారు. అదే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటే కదా. అదే ఎవరినన్నాడు, ఆయన ప్రతిపక్షానికి అంటగట్టలే, దాన్ని తీసుకుపోయి ఇంకెవరికి అంటగట్టారు. మాకు లేని ఆలోచనలు కల్పిస్తారని ఇంకెవరికో తీసుకుపోయి అంటగడుతున్నారు. చాలా స్పష్టంగా ఎండ్రింగ్ దాగి సచ్చినా సరే, ఆత్మహత్యలు చేసుకున్నా సరే నేను అభివృద్ధి చేస్తా అని ఎవరిని దాగమన్నారు? ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి మారిషులైనటువంటి మీకు చెప్పిరు ఆ మాటను. మీకు చెబితే దాన్ని స్వీకరించే దమ్ము మీకు లేక దాన్ని తీసుకుపోయి అమాయకులైనటువంటి వాళ్ళకి అంటగట్టి ఎవరు అభివృద్ధిని అడ్డుకోవద్దు. నో అభివృద్ధిని అడ్డుకోవద్దు, అడ్డుకునే మీలాంటి వాళ్ళని తాగమన్నాడు. అట్లా కాదు సార్. దాన్ని తీసుకెళ్ళి మీరు అధికార సవాల్ ఎవరికి వేస్తారో వాళ్ళకే చెప్పాలి. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. అభివృద్ధి పైన చర్చకు సిద్ధమా, మీరే డిసైడ్ చేయమన్నారు వేదికను, మీరే ప్లేస్ డిసైడ్ చేయమన్నారు, వచ్చి మాట్లాడదాం ప్రభుత్వం ముందని చెప్పేసి కేటీఆర్ కు మీరు రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ విసిరారు. కాదు సార్, రెస్పాండ్ అవ్వలేదు. సెకండ్ పాయింట్ గతంలో కూడా వాళ్ళు సవాల్ విసురుతున్నారు, ప్రతిపక్షం వస్తుంది, అరెస్టులు చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్లో ఎందుకు హరీష్ రావు సవాల్ తీసుకుంటే ఎందుకు దాన్ని తీసుకోలేకపోయారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు? సార్ వీళ్ళు శాసనసభ్యులా లేకపోతే ఆగ్రవడేలు సార్, నాకు అర్థం కాదు. పాత సినిమాలలో చూపిస్తారు, గుట్కా పాండు, కత్తి త్యాగరాజు, మొండా మార్కెట్. ఒక్క నిమిషం కార్తిక్ గారు మీరన్న మాట మీదనే మాట్లాడదాం. కృష్ణ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. కృష్ణ గారు నమస్తే. ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ ఎండ్రిన్ దాగి సావమంటున్నారని చెప్పేసి, లేని ఆలోచనల్ని కల్పిస్తున్నారు, సో రెచ్చగొడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇదే అంశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. ఇది విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ దాన్ని యాప్ చేస్తున్నారు. సో ఇది అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళ గురించి మాట్లాడితే ఈయనెందుకు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇందాక కేటీఆర్ క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఆయన పాయింట్ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరో మాట్లాడేటప్పుడు వారు అంటున్నారు వీధుల మీద ఎందుకు అనేసి. సవాల్ ఎందుకు వేస్తారు? సవాల్ స్వీకరించినప్పుడు మరి ఎందుకు మరి సవాల్ని ఎదుర్కోవడానికి ఎందుకు ధైర్యం ఉండదు? కృషాంక్ ఒక్క నిమిషం నేను సవాల్ వినిపిస్తా. తలకాయ లేనట్టు ఉంది చెప్తా ఉన్నాడు. చెట్టులు ఎక్కువ ఎరిగితే సరిపోదు, అందులో అవధి. రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 సంవత్సరాలు ఏడన్నా అసెంబ్లీలో చర్చ చేద్దామన్నారు. గన్ పార్క్ కాడ, రోడ్ల మీద ఆడ కాదు చర్చ చేయాల్సింది మీరే కదా. గన్ పార్క్ రమ్మని అసెంబ్లీ పెట్టాల్సింది కదా, ప్రత్యేక సమావేశాలు ఎందుకు పెట్టాలి? కృష్ణ గారు ప్లీజ్. అందుకే ఏ విషయంలో అయినా మీరు చర్చకు సిద్ధమా? వస్తాడా అసెంబ్లీకి?
రైతుల గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. రైట్ రైట్ గుడ్ పాయింట్ కృష్ణ గారు. మరి ఇప్పుడు అసెంబ్లీ దగ్గర, ఇప్పుడు గన్ పార్క్ దగ్గర ఎందుకు పోయి కూర్చున్నట్టు మరి? సరే, మేమే సవాల్ విసురుకొని మేమే పోయినాము అని మీరు అనుకుంటే, ఇవాళ మంత్రులు అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? ఎందుకు రాలేదు అని ఎందుకు అంటున్నారు? మేము బయలుదేరితే మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి చెప్పండి? కాంగ్రెసే కన్ఫ్యూజన్లు ఉన్నట్టున్నది, కాంగ్రెసే కాంట్రడిక్షన్లు ఉన్నట్టున్నది. మీకు అసెంబ్లీలోనే చర్చకు రావాలనుకుంటే మరి గన్ పార్క్ దగ్గర మీరు చేస్తున్న తమాషా ఏంటిది? మేము వస్తుంటే మీరు ఎందుకు భయపడిపోయి అరెస్ట్ చేస్తున్నారు? నంబర్ 1. ఇంకోటి, జూపల్లి కృష్ణారావు గారు కూడా వస్తా అన్నారు కదా తెలంగాణ భవన్ కి. అది కూడా మేము స్వీకరించినాం కదా. కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూర్చొని ఉన్నారు కదా. ఉదయమే వచ్చి, సరే జూపల్లి కృష్ణారావు గారు వస్తే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు కూడా చర్చ చేయండి, మాట్లాడుకుందామని. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పనికిరాని సవాళ్ళు ఇసురుడు బంద్ చేయండి. మీకు భయపడుతున్నారు కాబట్టి, మీరు భయపడుతుంటే కూడా అరే చర్చ మేము స్వాగతం అన్నా. అసెంబ్లీ చర్చకు కూడా సిద్ధం, మీరు ఎక్కడన్నా సిద్ధం ఉన్నాం. గతంలో కూడా ఇట్లనే పారిపోయారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ కూడా సరే మంత్రులను పంపిస్తున్నారు కదా, ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నారు అన్నప్పుడు గతంలో ఎప్పుడు వారిపోయారు? ఆడియో కూడా వినిపిస్తా, మీరు ఒక్కసారి బాగా గుర్తు చేసుకొని మీరు వ్యాఖ్య చేయండి. మీరు కార్తిక్ గారు, మీరు గతాన్ని పాయింట్ చేసుకుంటున్నారు. నేను చేయట్లేదు, మీరు చేసినందుకు నేను చెప్తున్నా. స్టూడియోలో ఉన్నారు, నేను ఫోన్ లో ఉన్నాను. మీరు ఎక్కడ నుండి ఆడియోలు వినిపిస్తున్నారు? ప్రజలు చూస్తున్నారండి. నువ్వు ఎన్ని ఆడియోలు పెట్టుకున్నా ఏం లాభం? లైవ్ లో ప్రజలు చూస్తున్నారు సార్, మీరు ఎట్లా మాట్లాడుతారో ప్రజలు చూస్తలేరు. కానీ వాళ్ళు మీరు ప్రజలు చూస్తున్నారు. రోడ్డు మీద తమాషా చేస్తున్నది మంత్రులే కదా. అరే మంత్రులు ఏమన్నా సిగ్గున్నదా అండి? మంత్రులు అండి వాళ్ళు, క్యాబినెట్ మంత్రులు. రోడ్డు మీద పడ్డారు మీరు. సరే వస్తామని చెప్పినాం, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మీరే కదా. సవాల్ రండి, గన్ పార్క్ కి రండి అని కూర్చొని ఉన్నారు. స్ట్రైట్ గా నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. యు ఆర్ ద వన్. మీరు ఛాలెంజ్ చేసిండ్రు, సవాల్ అన్నారు, రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. మేము వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేసి చెప్పండి. మీరు ఇక్కడ నాకు ఆడియోలు వినిపించుడు కాదు. దమ్ముంటే మా ఇవాళ హరీష్ రావు గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, మా మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ ఇప్పుడు రిలీజ్ చేసి అక్కడ పోనివ్వండి. మరి జూపల్లి కృష్ణారావు గారు అన్నారు కదా, పంపండి తెలంగాణ భవన్ కి. అక్కడనే అర్థమైపోతున్నది మీరు టైం పాస్. ప్రభుత్వం భయపడుతోంది, ప్రతిపక్షం ఎదుర్కొనే దమ్ము ప్రభుత్వానికి లేదంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ప్రజా సమస్యలను ఎదుర్కోవడానికి వీళ్ళకు దమ్ము లేదు. నంబర్ 1. వీళ్ళు చెప్తున్న అబద్ధాలు వాళ్ళ బయటపడుతున్నాయి కాబట్టి దాని మీద సమాధానం చెప్పలేరు అనేది నంబర్ 2. సింపుల్ అండి, మేము రెడీగా ఉన్నాం. మేము చేసిన ఇవాళ క్యాగ్ చెప్తున్నది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, మొత్తం 2023 వరకు 3,50,000 కోట్లు అప్పు అయితే, ఇవాళ ఈ 2 సంవత్సరాల్లోనే మీరు 3 లక్షల కోట్లు చేసిండ్రు అప్పు. ఓన్లీ ఈ 2 సంవత్సరాల్లోనే. మేము రూపాయి ఏం ఖర్చు పెట్టామో మేము మీకు పీపీటీలలో స్క్రీన్లలో పెట్టి చూపిస్తాం. మీరు చర్చ అన్నారు కదా. మేము నిర్మాణం చేసిన కలెక్టరేట్లు, కమిషనరేట్లు, మెడికల్ కాలేజీలు, కార్యాలయాలు, వైకుంఠధామాలు, చెత్త డంపింగ్ యార్డ్లు, మేము అన్ని ఆర్యూబీలు, ఫ్లైఓవర్లు అన్ని చూపిస్తాం మీకు. మీరు నిర్మాణం చేసిన ఒక్క ఫ్లైఓవరు, ఒక కార్యాలయమో, ఒక కాలేజో ఏమన్నా చూపెట్టండి మీరు. గదే కదా మేము కోరుకునేది. మంచిదే, గన్ పార్క్ అన్నావు, గన్ పార్క్ వస్తాం. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడతావా, ప్రత్యేక సమావేశంకి వస్తాం. అరే సమావేశాలు కూడా పెట్టి కేరళకి పెళ్లికి పోతారు, ఢిల్లీకి పెళ్లికి పోతారు, ఎవరిదో బర్త్డే ఫంక్షన్ పోతారు, ఎవరిదో ఎంగేజ్మెంట్ పోతారు. నిజం కాదా? మొన్నటి సెషన్ లో ఎక్కడెక్కడ పోయారు చెప్పండి. పొద్దున సెషన్ అంటారు, సడన్ గా వెడ్డింగ్ ఉంది, కాంగ్రెస్ నాయకునికి ఎవరితో వెడ్డింగ్ ఉందని అటు పోతారు, ఢిల్లీకి పోతారు. ఎక్కడ చెప్పండి మరి. ఇంకోసారి ఈ సవాళ్ళు బంద్ చేయకండి ప్లీజ్. డోంట్ వేస్ట్ అవర్ టైం. కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయినారు. మా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు టైం వేస్ట్ చేయకండి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీ టైం వేస్ట్ చేయకండి, మేము మా టైం వేస్ట్ చేయకండి, మీరు అనవసరమైనటువంటి సవాళ్ళు విసరకండి, మేము ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. బహిరంగ సభలు కాదు, బహిరంగ వేదికలు కాదు, అక్కడికైనా వస్తాం, అసెంబ్లీ పెడితే అసెంబ్లీకైనా వస్తాం, అసెంబ్లీ వేదికగానే మాట్లాడదాం, రైతులపైన మాట్లాడదామా, నిరుద్యోగులపైన మాట్లాడదామా, నోటిఫికేషన్లపైన మాట్లాడదామా, ప్రతి అంశం గురించి మాట్లాడదాం, మాకు గంట సమయం ఇచ్చినా చాలు అంటూ కేటీఆర్ తన మాటల్లో చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ప్రపంచం అంతా చూస్తోంది, రాష్ట్రం అంతా కూడా చూస్తోంది తెలంగాణలో ఏం జరుగుతుంది. వాస్తవానికి ఒక కేబినెట్ మంత్రులే రోడ్డుపైకి వచ్చి, అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి బహిరంగ సవాల్ విసిరితే ఇమ్మీడియట్గా సవాల్కు రెస్పాండ్ అయ్యి హరీష్ రావు బయలుదేరుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణ భవన్ దగ్గరే హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సో ప్రస్తుతానికి అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. మరోవైపు తెలంగాణ భవన్ దగ్గర
జూపల్లి కృష్ణారావు కోసం చైర్ పెట్టారు, రండి మాట్లాడదాం అని చెప్పేసి. రైట్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే. నమస్తే. ప్రభుత్వ పాఠశాల గతంలో ఎప్పుడైనా స్కూల్ ప్రారంభమైన బుక్కులు వస్తాయి, బట్టలు వస్తాయి. హలో శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే. నమస్తే అండి. సో ప్రస్తుతానికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మరి కాసేపట్లో మంత్రులు ప్రెస్ మీట్ పెడుతున్నాం అన్నట్టు కూడా తెలుస్తోంది. సో రాష్ట్రం అంతా చూస్తోంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరిగింది? చూడండి, మంత్రులు సవాల్ విసిరిండ్రు. జూపల్లి కృష్ణారావు గారు ఉదయం 11 గంటలకు ఇస్తా అన్నాడు, రాలేదు. 11 గంటలకు స్పీకర్ మంత్రులు గన్ పార్క్ వస్తామన్నారు, అమలు దగ్గరికి వాళ్ళు రాలేదు. మేమందరం అక్కడ ఓటికి రెడీ అయినాము. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి మంత్రులు చెప్తున్నా మీరు ప్రెస్ మీట్ పెట్టకండి, మీరు డైరెక్ట్ గా కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రండి, మాట్లాడదాం, చర్చిద్దాం. లేదంటే పోలీసు వాళ్ళకి చెప్పండి మీ దగ్గర తీసుకురామండి, మీరు ఏ దగ్గర తీసుకురామంటే అది తీసుకోండి. అసెంబ్లీ కాడికి రమ్మంటారా, అమర్నాథ్ స్థూపం దగ్గర రమ్మంటారా, లేదంటే సెక్రటరియట్ రమ్మంటారా, ఏది రమ్మంటే మీ పోలీసు వాళ్ళని మమ్మల్ని తీసుకొని రమ్మను, మీ దగ్గర మేము వస్తాము, మాట్లాడదాం. అంతేగాని మీరు మమ్మల్ని రాకుండా బయటనే మమ్మల్ని అరెస్ట్ చేయించి పోలీస్ వ్యాన్లు ఎక్కించి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పెట్టి మేము రాలేదు, మేము పారిపోయినాం అన్నట్లు మీరు ప్రెస్ మీట్ పెట్టడంలో వేస్ట్. ప్రజలు ఎవ్వరు నమ్మరు. మీ ద్వారా ఏం లేదు, మీ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు కనుక. అసలు 1100 కోట్ల రూపాయలు టెండర్లు అయితే 2000 కోట్లు 3000 కోట్లు అని చెప్పేసి ఎట్లా ఆరోపణలు చేస్తున్నారు. సో మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, బట్టగాల్చి మీదేస్తున్నారు, అవినీతి ఆరోపణలు మా మీదేస్తున్నారు అని చెప్పేసి ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పెట్టకండి అని మాట్లాడుతున్నారు. సో ఇది అవినీతి ఆరోపణలా లేదంటే వాస్తవాలు ఉన్నాయా? నిజంగా మీరు వాస్తవాలు కాకపోతే మీరు ఎందుకు అడ్డుకుంటారు చెప్పండి. సవాళ్ళు మిమ్మల్ని ఎవడు ఇష్టమన్నాడు, కొట్టమన్నాడు ఎవడు, అలా పారిపోమన్నాడు ఎవరు? మిమ్మల్ని మేము అడిగినామా? మేము ఆరోపించినాం, మీరు సవాల్ నిరూపించామని. మేము నిరూపించడానికి మొత్తం పేపర్లు ఆధారాలతో సహా టోటల్ గా అన్ని ఎవిడెన్స్ తీసుకొని మేము బయలుదేరినాం. మీరు ఉండాలి కదా, మీరు ఉండాలి. ఇంకా బహిరంగంగా మీడియా సమక్షంలో చర్చించాలి, ప్రజా దర్బార్ టైప్ లో పెట్టాలి. దానికి అబద్ధాలు చెప్తారు వీళ్ళని. మీరు సవాల్ విసురుతారు, మేము ఆధారాలతో సాధిస్తుంటే మీరు ముఖం సాధిస్తారు. పోలీసు వాళ్ళని 100 మందిని పోలీసులను పంపి మమ్మల్ని బలవంతంగా ఇప్పించుకొని ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చే బదులు మీరు ఒకటి చెప్పాలి, వాళ్ళని ఒక 5-6 మందిని తీసుకొని మా దగ్గర రాండి అని పోలీసులకు చెప్పండి, మమ్మల్ని తీసుకొని వస్తారు. అంతేగాని ఇదంతా వాళ్ళ ఆధారాలు లేవు. వాళ్ళు రాష్ట్రాన్ని బస్సు పట్టించిండ్రు, హాస్టళ్లను బస్సు పట్టించిండ్రు. టోటల్ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది. రైతులు మొత్తం చిన్న భిన్నమైంది. ఇలా ఒక అసహనానికి గురవుతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయినామని. అట్లా ఏదో అబద్ధాలు చెప్పాలనుకున్నారు, ఇప్పుడు రివర్స్ అయింది. దీని రివర్స్ అయింది. మొత్తం 3 ఎపిసోడ్లు అంటే ఒక త్రిముఖ వ్యూహంలా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. ఉదయం నుంచి ఒక బృందం హరీష్ రావుతో పాటు గన్ పార్క్ వెళ్దాం అనుకున్నారు. కేటీఆర్ టీంతో పాటు జూపల్లి కృష్ణారావు కోసం ఒక టీం ఎదురు చూస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపిద్దాం అనుకున్నారు. బట్ ఈ 3 కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో 3 కూడా ఫ్లాప్ అయ్యాయి. జూపల్లి కృష్ణారావు కూడా తెలంగాణ భవన్కు చేరుకోలేదు. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మీతో పాటు అరెస్ట్ అయి ఉన్నారు ప్రస్తుతానికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో. సో వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్ పార్టీ ఆధారాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టేటువంటి అవకాశం ఉందా? పెడతాం ఖచ్చితంగా. వాళ్ళు రమ్మన్నారు, సవాల్ ఇచ్చింది కదా, రేపు చూద్దాం ఖచ్చితంగా. మేము ఆధారాలతో సహా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. మొత్తం టోటల్ గా హరీష్ రావు గారితో వార్తలు ఉన్నాయి. మా జిల్లాలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రకు ముందు ఏమైంది, వచ్చినాక ఏమైంది, ఒక మా దగ్గర ఉంది. ఒక ఉద్యమకారునిగా మేము చెప్తాం, ఒక మాజీ మంత్రిగా మా జిల్లాలో ఆయన ఏం చేసిండు, మేము వచ్చినాక ఏం చేసినా అని చెప్తాం. జిల్లా గురించి మాట్లాడతాం, రాష్ట్రం గురించి చర్చిస్తాం. జూపల్లి కృష్ణారావుకి ఏం సమాధానం చెప్తారు? బావ ఒక దగ్గర, బావమరిది ఒక దగ్గర కాదు, ఇద్దరు ఒక దగ్గరికి రండి, గన్ పార్క్ రమ్మన్నారు. బట్ అనూహ్యంగా అంతకంటే ముందే హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. జూపల్లికి ఏం రెస్పాండ్ అవుతారు? బాగా ఒక దగ్గర అంటే మీరు వస్తానందుకు కేటీఆర్ గారు అడుగున్నారు, మిగతా వాళ్ళు అమరుడు సుఖం అన్నందుకు మిగతా వాళ్ళు బయలుదేరింది. వీళ్ళందరూ 3 మంత్రులు కలిసి అరెస్ట్ చేయించి మమ్మల్ని అందరినీ రానియకుండా చేసి చర్చకు వస్తలేదంటే అర్థం ఉందా? మీకు నిజంగా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే మీరు పోలీసుని పెట్టి ఆపకుండా అదే పోలీసు వ్యాన్ గన్ పార్క్ మళ్ళమని చెప్పండి. మీ చేతుల్లో పోలీసు కదా, ఒక ఫోన్తో మీరు ఒక్క ఫోన్ చేయండి, ఈ వ్యాన్ మళ్ళమనండి, మేము ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మేము అక్కడికి వస్తాం. అంతేగాని ఉత్తిగా అబద్ధాలతో నడిపిస్తామంటే కాదు. అది వాళ్ళకు ఆధారాలు లేక
రాష్ట్రం భ్రష్టు పట్టుకొని తెలుసు కనుక అన్ని విధంగా వెనుకబడి పోయిందని తెలుసు కనుక 3 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిన ఏం చేయలేదు, ఏం ఆధారాలు చేసినాక కూడా ఏం కనిపిస్తలేవు కనుక అప్పులను నడుపుతూ వచ్చినాం. ఇప్పుడు ఏదో దాటిద్దాం అనుకున్నాం కానీ అది సాధ్యపడగలదు కనుకనే ఇది కావాలని అరెస్ట్ చేపించి డ్రామా చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు ఉంటే రేపు పెట్టమని చెప్పండి. సో ఒక స్థాయి భేదం చూపిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఇందాక మాట్లాడుతూ ఎవరు పడితే వాళ్ళు వస్తే మేము మాట్లాడాలంటే ఒక స్థాయి కావాలి, చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో అయితే సిద్ధం అంటూ కేసీఆర్ని పిలుస్తున్నారు వాళ్ళు. సో ఈ సవాల్ని ఎట్లా చూస్తారు? ఎవరు నిలుస్తున్నారు? వాళ్ళ స్థాయి కేసీఆర్ స్థాయా? వాళ్ళ స్థాయి కేసీఆర్ స్థాయా? వాళ్ళు అదే అంటున్నారు. అంటే వాళ్ళకు ఏం లేదు కనుక వాళ్ళు ఏదో అంటారు. ఇక కేసీఆర్ గారు ఆడు కేసీఆర్ స్థాయి కాదు, ఆయన రాష్ట్రాన్ని ఇచ్చినోడు, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపినోడు. ఆయన వీళ్ళతో చర్చ అనేది ఉండదు. ప్రజలు తెలుసు ఆయన ఏం చేసినది అనువులో ఉంది. వాళ్ళు కట్టే కుర్చీ కాడ నుంచి చూస్తే కనిపిస్తుంది. వాళ్ళు కూర్చునే కుర్చీ కాడ నుంచి, వాళ్ళు సెక్రటరీ కాడ నుంచి వాళ్ళు అడుగు తీసి అడిగేస్తే తెలంగాణ ఆనవాళ్ళు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా తలకాయ పైకెత్తే ఇట్లకెచ్చి కార్లో పోతే కూడా కనిపిస్తాయి కాలువలు, చేన్లు అవన్నీ కూడా. వాళ్ళకు మాట లేక, సబ్జెక్ట్ లేక, వాళ్ళ దగ్గర ఆధారాలు లేక ఒక వితండవాదంతో కేసీఆర్ రావాలి, లేదంటే పైకి చంద్రబాబు దిగి రావాలి, ఇవన్నీ మోడీ రావాలి నా దగ్గర మాట్లాడి ఇవన్నీ వేస్ట్ అవంతా. వాళ్ళు రాష్ట్రంలో ఏం చేయలేకపోయింది కనుకనే అవినీతి జరుగుతుంది కనుక ఆధారాలతో ఉన్నాయి కనుకనే ఇవన్నీ ఆధారాలతో బాగా బయట పెడితే కష్టం అవుతుందని అంటే నిజంగా ఏం చేయలేదు వీళ్ళు, అందుకే రమ్మంటుంటారు కదా అని చెప్పడానికి వచ్చిన డ్రామా తప్ప ఒక డ్రామా స్టంట్. సో ఈ డ్రామా అంటే ఉదయం నుంచి జరిగిన డ్రామా, వాళ్ళు సవాల్ విసరడం, మీరు సవాల్కు రెస్పాండ్ అవ్వడం, వాళ్ళు వెనకడుగు వేయడం, పోలీసులు అరెస్ట్ చేయడం, ఓవైపు జూపల్లి రాకపోవడం, ఇంకోవైపు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతారు అసలు ఎక్కడ తప్పులే జరగలే, అవినీతే జరగలేదు, మేము తప్పు జరిగితే అధికార పార్టీ పైన కొట్లాడతాం, శాసనసభకు రావాలి కేసీఆర్, శాసనసభకు వస్తే మేము చర్చకు సిద్ధం అంటున్నారు. మీరేమో ఇందాక కేటీఆర్ మాట్లాడారు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఒక రోజు పెట్టండి అని చెప్పేసి, బట్ వాళ్ళ డిమాండ్ కేసీఆర్ వస్తే మాట్లాడదాం అంటున్నారు. సో ఈ లెక్కన అసలు అసెంబ్లీ సమావేశాలు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోందా? సపరేట్ సెషన్స్ పెట్టమని ఏమి చర్చించడానికి, సపరేట్ అవినీతి పైన చర్చించడానికి ఈ స్పెషల్ గా 3 రోజులు పెట్టమని చెప్పండి, లైవ్ మొత్తం చూపించమని చెప్పండి. అవకాశం ఏమండి ప్రతిపక్ష పార్టీకి, అప్పుడు తెలుస్తుంది. శ్రీనివాస్ గౌడ్ గారు చర్చ పెడదామంటున్నారు, కేటీఆర్ కూడా పెట్టమన్నారు, మీరు పెట్టమన్నారు, పొన్నం ప్రభాకర్ మంత్రి పెడదామన్నారు. కానీ వాళ్ళ స్టార్ మార్క్, వాళ్ళ కండిషన్ ఏంటంటే కేసీఆర్ వస్తారా అని సవాల్ విసురుతున్నారు. మీకు ఆధారాలు కావాలా, కేసీఆర్ కావాలన్నా, ఏం కావాలి చెప్పండి. మీకు ఆధారాలతో చూపించడం, జనానికి మీరు అవినీతి చేసి ఆధారాలతో చూపించడము ఇంపార్టెంటా, లేకపోతే కేసీఆర్ రావడమే ఇంపార్టెంటా? ఉద్దేశం ఏం చెప్పండి ప్రజలకు. అవినీతి జరిగిందా జరగలేదా అనేది నిరూపించడానికి ఆధారాలతో సహా వస్తుందన్నప్పుడు ఎందుకు భయం, ఎందుకు? ముందు చర్చించమని చెప్పండి, చర్చ పెట్టమని చెప్పండి. 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్నారు, 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటున్నారు. 327 గురుకులాలు ఉంటే దాంట్లో మీకు సంబంధించిన ప్రైవేట్ భవనాల్లోనే గతంలో పెట్టుకున్నారు. మేము ఎక్కడ బకాయిలు లేకుండా గ్రీన్ ఛానల్ తోటి డబ్బులు చెల్లిస్తున్నాం, మా పైన మీరు బురద జల్లుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. పొన్నం ప్రభాకర్ అంటున్నారు నిజంగా బురద దలుతున్నారనే భావన ఉంటే ఖచ్చితంగా మీరు ఆగాలి, ఆగి ఖచ్చితంగా మీరు నిరూపించడానికి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అంతే తప్ప పూర్తిగా అన్ని డ్రామాలు ఆడి ఆ స్కూల్ చదువుతాం అమలు చేపించి మనం చేస్తే కాదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. 100% ప్రజాక్షేత్రంలో మేము నిలబెడతాం. మిమ్మల్ని దోషులుగా ఖచ్చితంగా మిమ్మల్ని వస్తాం. మీ వ్యక్తిగత ప్రసక్తి లేదు. గ్యారంటీగా మీరు చేసిన అవినీతి అసలు తెలిసిపోయింది, బయటపడ్డాయి అన్ని ఆటోమేటిక్ గా ప్రజలకు తెలిసిపోయింది. మీరు రాలేదంటేనే మేము ఆధారాలతో సహా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ప్రెజెంటేషన్ పెట్టినప్పుడు మా నాయకులు ఆధారాలతో సహా ఖచ్చితంగా కూడా బయట పెడతాం. రైట్ శ్రీనివాస్ గౌడ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో శాసనసభకు రండి చర్చిద్దాం, లేదంటే ప్రెస్ క్లబ్కు రండి చర్చిద్దామని మంత్రులు సవాల్ విసిరారు. గన్ పార్క్ రండి ఇక్కడే ఉన్నామని చెప్తే గన్ పార్కుకు హరీష్ రావు బయలుదేరిన క్రమంలో హరీష్ రావును తెలంగాణ భవన్ బయటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. అదే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంతవరకు మనతో మాట్లాడడం జరిగింది. అంతా భయం ఎందుకు, ఆధారాలు ఉన్నాయి చూద్దామని మేము బయలుదేరితే మమ్మల్ని పోలీసులు పెట్టి ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు అరెస్టులు చేపిస్తున్నారు, ఇదే పోలీస్ వ్యాన్ను అదే పోలీస్ వాళ్ళతో ఒక 4-5 మాత్రమే మమ్మల్ని పిలవండి, మీడియా ముందే చర్చ చేద్దామని చెప్పేసి పోలీసులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఒకవైపు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు
మరి కాసేపట్లో మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో జూపల్లి గన్ పార్క్కు వెళ్తారా వెళ్ళరా అన్నది కూడా సందిగ్ధం కనిపిస్తోంది. ఎందుకంటే గన్ పార్క్ బయలుదేరినటువంటి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేటీఆర్ తెలంగాణ భవన్లోనే జూపల్లి కృష్ణారావు కోసం చైర్ వేసి మరి ఆయనకంటూ చైర్ కేటాయించి ప్రత్యేకంగా కేటీఆర్ ఎదురు చూస్తున్నారు. సో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పాలి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది. ధైర్యం లేదు, దమ్ము లేదు మమ్మల్ని ఎదుర్కోవడానికి, అందుకే అరెస్టులు చేపిస్తున్నారని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో హైదరాబాద్ జంక్షన్లో సవాళ్ళ రాజకీయం నడుస్తోంది. రైట్, కార్తిక్ గారు వాళ్ళు యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు, ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు, గురుకులాల్లో అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు విని ప్రజల క్లారిటీ ఇవ్వాలి కానీ సో సవాల్ మీరు విసిరితే వాళ్ళు రెస్పాండ్ అయితే ఆ సవాల్ తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం. ఇందాక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు, ఎస్ మమ్మల్ని అలౌ చేయండి, 4-5 అదే పోలీసులతో మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము మాట్లాడదాం, ప్లేస్ మీరు ఎక్కడ చెప్తే అక్కడ అని చెప్పేసి. సో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా, బూమరంగానే మీ సవాళ్ళు మీకు? సరే, అయితే సవాలు చేసి రమ్మన్నది శాసనసభకు, రోడ్ల మీదకి కాదు. గన్ పార్క్ దగ్గరికి వచ్చి గన్ పార్క్ రమ్మన్నారు కదా, ఎవ్వరు చెప్పలేదు సార్. పొన్నం ప్రభాకర్ గారు గతంలో ముఖ్యమంత్రి గారు అమరవీరుల స్థూపం సాక్షిగా చర్చిద్దాం రా అని చెప్పారు సార్. గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు, నిన్న శిల్పకళా వేదికల మాట్లాడిన, గతంలో సభా వేదిక పైన మాట్లాడిన వారు శాసనసభకు రండి అక్కడ చర్చిద్దామన్నారు. కానీ ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో చెప్పలేదు. కావాలంటే పీసీఆర్ గారు చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి బయట వేయించండి, ఎవరు వస్తారు, నువ్వు వస్తావా, మీ వస్తాదు వస్తాడా, మోడీ వస్తారా, ఎవరు వస్తారో రండి, శాసనసభలో చర్చ చేద్దామన్నారు. ఏ రోజైనా శాసనసభ చర్చ అనేది ప్రతిపక్షం కాదు కదా, మీరు పెట్టాలి. వాళ్ళని పెట్టమని ఎవరు అడిగారు? శాసనసభ పెట్టకుండా గన్ పార్క్ వెళ్ళడం ఎందుకు? వాళ్ళని ఎవరు అడగలే కదా. ఇప్పుడు కూడా జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వెళ్ళారు, గన్ పార్క్ వెళ్ళి మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు, కేబినెట్ మంత్రులే సవాళ్ళు విసురుతున్నారు, వాళ్ళే గన్ పార్క్. లేదు సార్, చర్చకు రమ్మంటే వీళ్ళు ఆడికి పోయి మేము ఈడ ఉన్నాము అంటే జూపల్లి కృష్ణ అంటే ప్రజలకు వీళ్ళు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఇది ప్రజల అబద్ధాలను కూడా నిజాలు, మనం నిజం చెప్పకపోతే అబద్ధం కూడా నిజమయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి నేను వస్తానని వారు చెప్పినారు తప్ప, మీరు నిజంగా చర్చకు రావాలంటే ఎట్లా రావాలి, మీరు ఆధారాలు పట్టుకొని రావాలి. కానీ మంది మార్బాలను వేసుకొని కొట్లాటకు వచ్చినట్టు రావద్దు. ఇంతకుముందు మా మాజీ మంత్రి గారు అంటే సినన్న మా వాళ్ళే, మా జిల్లా నుంచి ఉన్నటువంటి గారు అని మాజీ మంత్రి గారు మాట్లాడుకుంటే ఏమన్నారు, మేము ఆధారాలతో, మీరు ఆధారాలతో వస్తామన్నప్పుడు, చర్చకు వస్తామన్నప్పుడు మీరు ఆధారాలు పట్టుకొని కాగితాలు పట్టుకొని మాత్రమే రావాలి. కానీ మంది మార్బాలను వేసుకొని గొడవకు వచ్చినట్టు వస్తే ఎవరు చెప్పవసరం లేదు. పోలీసులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసము ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, వాళ్ళనైనా అరెస్ట్ చేస్తారు, మంత్రులైన మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకు? అధికారంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని పక్క పట్టంచర్ల అరెస్ట్ చేయలే. కార్తిక్ గారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయని మంత్రులకు తెలియదా గన్ పార్క్ దగ్గర నుంచి సవాల్ విసిరినప్పుడు? సో ప్రతిపక్షాలు ఎప్పుడైనా తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళు ఖచ్చితంగా అసలు వాళ్ళ గురించి అంచనా కూడా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధమే సార్. ఇప్పుడు సార్ మాజీ మంత్రి గారు ఏమన్నారు, మీకు ఆధారాలు కావడం ఇంపార్టెంటా, కేసీఆర్ గారు రావడం ఇంపార్టెంటా అని. ఆధారాలతోని కేసీఆర్ గారు రావడం ఇంపార్టెంట్ అని చెప్తున్నాం మేము. వాళ్ళు దాన్ని ఆధారాల కేసీఆర్ అంటున్నారు. మేమేమంటున్నాము, ఉన్నటువంటి ఆధారాలను కేసీఆర్ గారు పట్టుకొని సభకు వస్తే మేము సభలో మాట్లాడతాం అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ గారిని అవమానిస్తారు అని అంటున్నారు. మేము దానికి కూడా ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీ యొక్క గౌరవ మర్యాదలకు హామీ నాది, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ భవన్ కు వస్తా అని సవాల్ చేసింది మీరే కదా, ఒక ప్రతిపక్ష నాయకుడి కార్యాలయానికి వెళ్ళడం తప్పేం కాదు, కానీ కనీసం వెళ్ళలేకపోయారు కదా. ఎవరు వెళ్ళలేకపోయారు? జూపల్లి కృష్ణారావు సార్ వెళ్ళలేకపోవడం, వెళ్తానే చెప్పారు అక్కడ. ఆయన మనం ఇంతకుముందు స్క్రీన్ పైన చూసినప్పుడు కూడా వెళ్ళట్లేదు, నేను గన్ పార్క్ వెళ్తున్నా అని చెప్పేసి అక్కడొకరు ఇక్కడొకరు ఉండడం అందరికి ఒకటే దగ్గర. ఇప్పుడు అందరు ఆడొకరు ఈడొకరు ఆడేరు, అందరు ఒకటే దగ్గరికి రండి, అందరికి ఒకటేసారి మధ్య వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయని చెప్తామన్నా. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు గన్ పార్క్ సాక్షిగా, అమరవీరుల సాక్షిగా విసిరిన సవాల్కు బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయింది. ఆధారాలతో సహా వచ్చి చూపిస్తాం ప్రజాక్షేత్రంలోనే అంటూ కాంగ్రెస్ పార్టీ విసిరినటువంటి సవాల్కి బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ బయలుదేరుతున్నటువంటి క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో మరోవైపు కొంత భూమరంగా అయిందా అన్న
సందిగ్ధం కూడా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సవాల్ విసిరింది మీరే, సవాల్కు రెస్పాండ్ అయి వస్తున్నది మేమే. సో అరెస్ట్ చేసింది మమ్మల్ని. సరే మీరైనా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి రండి, ఇక్కడే మాట్లాడదాం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇందాక ఇంకొక సవాల్ విసిరారు. లేదంటే మమ్మల్ని పోలీసుల మధ్యలోనే, పోలీసుల ఆంక్షల మధ్యలోనే ఒక 4-5 తీసుకొని రండి, తీసుకెళ్ళండి, మేమే వచ్చి మాట్లాడతాం, ఆధారాలు చూపిస్తామని. బట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి సమాధానం మాత్రం ప్రస్తుతానికి రావట్లేదు. ఓవైపు జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తా అని చెప్పారు. తెలంగాణ భవన్లో జూపల్లి కృష్ణారావు కోసం ఖాళీ చైర్ అట్లాగే దర్శనం ఇస్తోంది. బట్ అక్కడి నుంచి జూపల్లి కృష్ణారావు తాను తెలంగాణ భవన్కు రేపొద్దున 11 గంటలకు వస్తా అని నిన్న మాట్లాడిన వ్యక్తి ఈరోజు నా మాట నిలబెట్టుకున్నా అని గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి తన సవాల్ని ప్రూవ్ చేసుకున్నారు. తెలంగాణ భవన్కి రావాల్సినటువంటి జూపల్లి హరీష్ రావు బయలుదేరారని చెప్పేసి ఆయన గన్ పార్క్ బయలుదేరారు. బట్ హరీష్ రావు అంతకు ముందుకే అరెస్ట్ అయ్యారు, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. గౌతమ్ ప్రసాద్ గారు, హలో. అసెంబ్లీకి రావాలి, ఆధారాలతో రావాలి, కానీ కేసీఆర్ రావాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. శ్రీకాంత్ గారు, చేతగాని చేవలేని సత్తా లేని ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఈరోజు మనకు ఆ మాటలు వినటం మనకు పరిపాటి అయిపోయింది. సవాళ్లు విసరడము, పారిపోవటము అది సహజమైన లక్షణంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాస్తవం మనమంతా గమనిస్తున్నది. ఇప్పుడు ముందు వస్తానన్నది సవాల్ని విసిరింది వాళ్లే, రమ్మని చెప్పింది వాళ్లే, వస్తామని చెప్పేసి అరెస్ట్ చేసిన తర్వాత మేము 2 గంటలు వెయిట్ చేసినామని చెప్పేసి వాకిటి శ్రీహరి మాట్లాడుతున్నాడు. ఇంత సిగ్గుశరం ఉన్న మాటలు అనేది. అంటే మీరు రమ్మంటారు, రమ్మన్న తర్వాత మేము రావడానికి బయలుదేరితే పోలీసుల చేత అరెస్ట్. మీరు మంది మార్బలంతో కార్తిక్ గారు ఏమంటారంటే మీరు రావడం ఇబ్బంది లేదు, మీరు బల ప్రదర్శన చేస్తున్నారు, మంది మార్బలంతో వస్తే పోలీసులు అరెస్ట్ చేయరా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాదా, వచ్చే విధానం అదా ఏమన్నా అంటే మత్తుండి మాటలేనా ఇవి? అంటే మంది మార్బలంతో ఎందుకు వస్తారు? ఉన్న 4 కార్లు 5 కార్లతోనే వస్తారు, 100,000 మందితోనే వస్తారా? చర్చలకు రావాలంటే 100,000 మంది. అంటే కొంచెం ఇంగితం ప్రదర్శించాలి వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఏంటంటే అంటే తప్పించుకోవడానికి, పారిపోవడానికి, కాలికి పని చెప్పడానికి, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక వాళ్లకు నిజానిజాలతో పని ఉండదు. ఇక అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, వెనక్కి పోయారు కాబట్టి, ఆ సవాల్ని విసిరి పారిపోయే పనిలో ఉన్నారు కాబట్టి దానికోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము రావడానికి సిద్ధం, అదే విధంగా మీరు రావడానికి సిద్ధమైన మా ఆఫీస్ లో మేము అన్ని రెడీ చేసి పెట్టినాం కదా, మీరు ఎందుకు రాలేదు? మీరు వస్తానని తెలంగాణ భవన్ సభకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు, సభకు వచ్చి వాకౌట్ చేసి మంచిగా మాట్లాడి అర్థమైందా? నువ్వు అంటే చాలా గౌరవంతో మాట్లాడతా, నువ్వు పదజాల మర్యాదగా మాట్లాడలేనుకో వేరేలాగా నాకు మాట్లాడడానికి వస్తుంది. నీకన్నా గట్టిగా మాట్లాడితే అనవసరమైన వ్యాఖ్యలు నేను చేస్తా. వారికి చెప్పండి సార్, పదప్రయోగం చాలా మంచిగా మర్యాదగా మాట్లాడితే వారికి నాకు ఇద్దరు గౌరవంగా ఉంటుంది. అర్థమైందా? నీగో మీ యొక్క ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది, మీ యొక్క ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది, వారు వ్యవహరిస్తున్న తీరం చూడండి, స్క్రీన్ పైన వారు వ్యవహరిస్తున్న తీరం చూడండి. ఓడిపోతున్నాము, నిజాలు చెప్పలేకపోతున్నాము, కల్వకుంట్ల చంద్రశేఖర్ భయపడి ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు, శాసనసభలో మేము మాట్లాడలేము, శాసనసభల కోసం మేము వాకౌట్ చేసి పారిపోయిన సందర్భాలను కార్తీక ఆధారాలతో బయట పెడతాడన్నటువంటి వారి యొక్క ఫ్రస్ట్రేషన్ స్క్రీన్ మీద చూడండి. వారు చూడండి ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, వారి హావభావాలు చూడండి, వారు మాట్లాడే విధానం చూడండి, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో. ఒక సభా వేదిక పైన ఎట్లా మాట్లాడాలి, ఎంత సంస్కారంతో మాట్లాడాలన్నా ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు, వారి వ్యవహారం చూడండి, మీకు తెలిసిపోతుంది. మీరు చర్చకు రావాలి అన్నప్పుడు సభకు రావాలి, శాసనసభలో మాట్లాడితే ప్రతి శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా రికార్డులకు వస్తుంది, తద్వారా ప్రజలకు ఏం జరుగుతుందో తెలుస్తుందన్న విషయాలను మర్చిపోయినటువంటి గౌతమ్ ప్రసాద్ గారు నేను చర్చా వేదికలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి అసందర్భంగా వారు మాట్లాడుతున్నటువంటి అసభ్య పదజాలను చూడండి, వారు వ్యవహరిస్తున్న తీరు చూడండి. ఇట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకు ఈ రోజు ఇది తెలంగాణ రాష్ట్రానికి దౌర్భాగ్యం అని కూడా చెప్పొచ్చు. వారి వ్యవహార తీరం చూడండి, ఒకసారి దొరికిపోయినామన్నటువంటి వారి బాధను చూడండి ఎట్లా కనిపిస్తుందో. మీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీకుందా అసలు? నీకేమన్నా అసలు? ఈ ఫ్రస్ట్రేషన్ చూడండి, ఆ ఫ్రస్ట్రేషన్ సార్. చర్చల మీరు చర్చ చేయాలి, కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చూడండి, వారి యొక్క ఫ్రస్ట్రేషన్ చూడండి, ఇది తెలిసిపోతుంది. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర ప్రజల ముందు నగ్నంగా దొరికిపోయిందని చెప్పడానికి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలే ఈ రోజు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అసలు నీ నోట్ల నుంచి ఒక్కడన్నా మాట నిజం వస్తుందా?
ఎవరు నిజం ఒక్కటే నేను ఎప్పుడు మాట్లాడండి, మాట్లాడిన ఆధారాలతో ఎప్పుడైనా మాట్లాడినా సరే. ఒకరోజు నీ కాగితం అబద్ధ మాట్లాడిన ముఖం మాటలు, అనేది నీ అపప్రచారాలు, ఒక్కరోజు కాగితం నీ మాట్లాడిన ప్రయత్నాలు, ముఖం అనేది నువ్వు ఒక ఇష్టానికి లెక్కన- మాట్లాడతా నువ్వు ఒక్కసారి నువ్వు ఒక్క నువ్వు కాగితం లెక్కన- పట్టుకొని నువ్వు మాట్లాడినా పనికిరాని ఒక్క చెత్తవి. చర్చ లేదు ఈ ఎందుకు రాష్ట్రంలో మాట్లాడుతున్నావు ఇంకొక సార్ పనికిరాని ఈ రోజు చెత్త తయారైన ఈయన రేవంత్ రెడ్డి చేసినటువంటి తర్వాత వ్యాఖ్యలే అదేవిధంగా నీ ప్రత్యక్ష మంత్రుల నిదర్శనము పనికిరాని చర్చ చెత్త one second, one second. రాష్ట్రంలో జరిగిన అంశాల గురించి మాట్లాడుతుంటే నేను ఎట్లా మాట్లాడుతున్నాను నా గురించి మాట్లాడుతున్నాను నా గురించి ఎందుకు సార్? చర్చ రాష్ట్ర ప్రజల గురించి గౌతమ్ గారు మాట్లాడుతున్నాను one second. ఏముంది ఆ? గౌతమ్ గారు ఒక్క ప్రజల నిమిషం. గురించి మాట్లాడడానికి గౌతమ్ గారు ఎందుకు గౌతమ్ గారు ప్రశ్న గౌతమ్ గారు కాదు. one second. బీపీ టాబ్లెట్ వేసుకొని ప్రశాంతంగా మాట్లాడు. మనం వ్యక్తిగతం నువ్వు వద్దు. చర్చలో ఎవరు కూర్చుంటావు. మాట్లాడు వ్యక్తిగతం? ఒక్కడన్నా మరి నిజం మాట్లాడతావా? ఒక్క నిమిషం. ఒక్కడన్నా గౌతమ్ నిజం- గారు. ఒక్క మాట నిజం ఒక్కనాడు కూడా నేను కాగితం లేకుండా మాట్లాడలే ప్రతిదీ నేను కాగితం గౌతమ్ గారు, పట్టుకొని గౌతమ్ గారు, మాట్లాడినా ఈ రోజు వరకు కార్తీక్ గారు, నా జీవితంలో హాజరైన ప్రతి చర్చను కూడా ప్రామాణికంగా పెడతాం ప్రతిసారి నేను కాగితం పట్టుకొని మాట్లాడినా గౌతమ్ గారు, కార్తీక్ గారు, ఈ మురికి మాటలు తప్ప నీ నోట్ల నుంచి ఏమన్నా కార్తీక్ వస్తుందా? నీకన్నా దారుణం ఏముండదు గౌతమ్ గారు, బూతులో గౌతమ్ గారు, కంపు కన్నా ఘోరము గౌతమ్ గారు, గౌతమ్ గారు, బూతు కన్నా ఘోరం బూతులో ఉన్నటువంటి కంపు కన్నా ఘోరం అదన్నా నయం దాన్ని ప్రక్షాళన చేయొచ్చు కానీ మీరు బీఆర్ఎస్ పార్టీలో గౌతమ్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు. బ్రహ్మదేవుడు సాధ్యం కాదు గౌతమ్ ప్రసాద్ గారు. ఇంతకన్నా నిదర్శనం వ్యక్తిగతంగా లేదు. వ్యక్తిగతంగా వద్దు. గౌతమ్ గారు వ్యక్తిగతంగా వద్దు. ఒప్పుకునే ధైర్యం లేదు. ఓ, వ్యక్తిగతంగా వద్దు. గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, one second. సిద్ధంగా ఉన్నాం. ఎందుకు గౌతమ్ రావట్లేదు? ప్రసాద్ గారు ఎందుకు రావట్లేదు? నీ అబద్ధాలు నువ్వు చర్చల్లో కూర్చొని నీకు పూర్తి పనికిరాని స్థాయిలో చర్చలు దొరికిపోయిన తర్వాత నీ మీ యొక్క చర్చలు ఫ్రస్ట్రేషన్ నువ్వు కనిపిస్తుంది పనికిరానివి. ప్రజలకు నువ్వు ఫ్రస్ట్రేషన్ పనికిరాని కనిపిస్తుంది నువ్వు ఎక్కడికో చర్చ చెప్పు. గురించి ఒక్క నిమిషం, ఒక్క చర్చకు చెప్పు గౌతమ్ అంటే గారు one second. అనవసరమైన గౌతమ్ గారు one second.